హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను వాట్సాప్ని ఎలా హ్యాక్ చేయాలి. ఇదేంటంటే జస్ట్ బాయ్ ఫ్రెండ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని వాళ్ళ మెసేజెస్ మనం చూడడం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం చేయబోతున్నాం వాట్సాప్ హ్యాక్. ముందుగా వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఆ 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ వాట్సాప్ వెబ్ అని కనిపిస్తుంది చూసారా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు బయటికి రండి. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూసారా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆగండి ఒకసారి చూపిస్తాను. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్టాప్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత గూగుల్ అని క్లిక్ చేయండి. గూగుల్ అని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మనకి కంప్యూటర్లో ఓపెన్ అవుతుంది. మీరు ఇది కంప్యూటర్లో చూసుకున్నా పర్లేదు, ఫోన్లో చూసుకున్నా పర్లేదు. కానీ ఫోన్లో చేసేటప్పుడు మట్టుకి ఈ డెస్క్టాప్ మోడ్ అనేది పెట్టుకోండి. కంప్యూటర్లో అయితే అక్కర్లేదు. తర్వాత టైప్ చేయండి వాట్సాప్ వెబ్ అని టైప్ చేసిన తర్వాత ఓ పేజ్ వస్తుంది. మీరు ఫస్ట్ సెర్చ్ చేసిన దానికి వెళ్ళిన తర్వాత కొంచెం లోడ్ అవుతుంది. కొంచెం నెట్ స్లోగా ఉంది. జియో సిమ్ మధ్యన స్లో అయిపోయింది, అదే అన్నమాట స్లో. అండి కొంచెం స్లోగా ఉంది, వస్తుంది. ఇక్కడ మనకి ఒక క్యూఆర్ కోడ్ అని వస్తుంది అన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ని మీరు ఏం చేస్తారంటే, మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ క్యూఆర్ కోడ్ మీరు ఏ ఫోన్లో ఉన్న వాట్సాప్ని మీరు హ్యాక్ చేయాలనుకుంటున్నారో, ఆ మెసేజెస్ మీరు చూడాలనుకుంటున్నారో ఆ ఫోన్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని మీ ఫోన్లో స్కాన్ చేయండి. మీ ఫోన్లో జనరేట్ అయిన క్యూఆర్ కోడ్ని వాళ్ళ ఫోన్ నుంచి స్కాన్ చేయండి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కోడ్ రాగానే మీరు ఎవరిది మెసేజెస్ తర్వాత చూడాలి, ఇప్పుడు కాకుండా తర్వాత చూడాలి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సంథింగ్ అలాగా అనుకున్నప్పుడు ఇప్పుడు వాట్సాప్ వెబ్ని క్లిక్ చేసే వాళ్ళ దాంట్లో ఇప్పుడు కెమెరా రీస్టార్ట్ యువర్ ఫోన్ కానీ ఓపెన్ అవ్వట్లేదు. కానీ నార్మల్గా అయితే ఇక్కడ కెమెరా ఓపెన్ అవుతుంది. వెబ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు ఒక కెమెరా సింబల్ చూపిస్తూ ఉంటుంది ప్లేస్. ఆ ప్లేస్లో ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే దీంట్లో ఆటోమేటిక్గా లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఫోన్ వాళ్ళు తీసుకెళ్ళిపోయిన తర్వాత మటుకి మీకు ఇక్కడ వాట్సాప్ వెబ్ అని కొట్టంగానే ఇది వచ్చింది చూసారండి క్యూఆర్ కోడ్. ఇది వాళ్ళ ఫోన్లో స్కాన్ చేయాలి. స్కాన్ చేసినప్పుడు వాళ్ళ మెసేజెస్ అన్నీ మీ ఫోన్లో చూపిస్తాయి, కానీ వాట్సాప్ వెబ్ అని టైప్ చేస్తేనే చూపిస్తాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇది మీరు వాళ్ళ మెసేజ్ ఎప్పుడు చూడాలన్నా మళ్ళీ రిక్వెస్ట్ మోడ్లోకి వెళ్ళి రిక్వెస్ట్ డెస్క్టాప్ మోడ్ అని పెట్టి వాట్సాప్ వెబ్ అని టైప్ చేసి చూడడమే, ఇంకా చూసుకోవచ్చు. అదనమాట. బాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నేనేమన్నా స్పీడ్గా చెప్పున్నా అలాంటివి ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా కింద కింద కామెంట్స్ లింక్లో మీరు టైప్ చేయండి, నేను అది చేంజ్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.